ఈ నెల 20లోగా క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. గుమ్మిడిదల మండలంలో ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఆహార భద్రత, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా అధికారులు క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను కలెక్టర్ క్రాంతి వల్లూరు శనివారం పరిశీలించారు. గుమ్మిడిదల మండలం పరిధిలోని నల్లవల్లి వీరన్నగూడెం గ్రామంలో సర్వే బృందాలు క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతున్న తీరును తనిఖీ చేశారు. వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం అర్హులను గుర్తించేందుకు అవలంబిస్తున్న విధానాలను సర్వే బృందాలు ఇంటింటికి తిరుగుతూ సేకరిస్తున్న వివరాలను కలెక్టర్ పరిశీలించారు. క్షేత్రస్థాయి పరిశీలన సందర్భంగా సేకరించిన వివరాలను రిజిస్టర్లలో స్పష్టంగా నమోదు చేయాలని కలెక్టర్ సర్వే సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి రెవెన్యూ డివిజన్ అధికారి రవీందర్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి అఖిలేష్ రెడ్డి, తహసీల్దార్ గంగా భవానీ, ఎంపీడీఓ ఉమాదేవి, ఏఓ శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ కరుణాకర్ రావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మండల సర్వే అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. 3 acres 4 acres వరకు వస్తున్నారు. 466 బట్ చూస్తే మనకు సో ఎట్లా చేస్తున్నారు ప్రాసెస్ చెప్పండి. అగ్రికల్చర్ ల్యాండ్ దగ్గరికి వెళ్తున్నాం. ఏమైనా ఇన్కేస్ స్ట్రక్చర్స్ ఏమైనా ఫౌండ్ అయితే ఆ స్ట్రక్చర్ దగ్గరికి వెళ్ళి ఆ నియర్ బై ఉన్నదంటే దాన్ని ఎరువుల ల్యాండ్ కింద కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు ఇదేం రాస్తున్నారు? ఈ హౌసెస్ నాన్ ఎరువుల్ మన అగ్రికల్చర్ దగ్గర అయితే అది చూసి నియర్ బై పేమెంట్ వరకు స్ట్రక్చర్ ఉన్నాయి. వెళ్ళలేదు 189 ఉందా చూడండి. 189 చేయాలి. ఇట్లాంటి ఇండస్ట్రీస్ కంటిన్యూ కాకూడదు కదా. ఈచ్ అండ్ ఎవ్రీ సర్వే నెంబర్ చూడండి, ఏది కూడా మిస్ కాకుండా చూడండి. ఇది మనకి సర్వే ఉంటుంది. మీ విలేజ్ కొద్దిగా పెద్ద ఉంది, ఇండస్ట్రీస్ బాగున్నాయి. ఇది నాలా ఉన్నట్టుంది కదా. ఇప్పుడు మనం అక్కడ కూర్చున్నాం. ఎంత వచ్చింది మీకు లిస్ట్? కంప్లీట్ అయిందా? అందరికీ నమస్కారం. రైతు భరోసా కార్యక్రమానికి సంబంధించి వెరిఫికేషన్లో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారు మేమందరం కూడా అధికారులందరం కూడా ఈ గుమ్మడిదల మండలంలోని నల్లవెల్లి గ్రామం, కొత్తపల్లి గ్రామాలను సందర్శించడం జరిగింది. ఇక్కడ ఇంతవరకు వస్తున్న రైతు భరోసా అగ్రికల్చర్ ల్యాండ్స్కి వస్తుందా లేకపోతే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ వస్తుందా ప్రతి సర్వే నెంబర్ కూడా ఒక టీం ద్వారా వెరిఫై చేస్తున్నాం. అగ్రికల్చర్ ల్యాండ్కి వచ్చినట్టయితే అది ఏదో ఉంటుంది. అట్లా కాకుండా లేఅవుట్స్ చేసిన వాటికి, ఇల్లు అయిన వాటికి, కంపెనీస్కు, రోడ్స్కు అటువంటి వాటికి వచ్చినట్టయితే వాటిని గుర్తించి వాటికి రైతు భరోసా రాకుండా చర్య తీసుకోవడానికి కావాల్సినటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ తయారు చేసిన లిస్టులు అన్నీ కూడా ఏదైతే వ్యవసాయేతర వినియోగం ఉండి రైతు భరోసా పొందుతున్నటువంటి ఆ లిస్టు కూడా గ్రామ సభలో పెట్టి అందరి ముందు చర్చించి దానికి ఆమోద ముద్ర తీసుకున్న తర్వాతనే రైతు భరోసా పోర్టల్ అప్డేట్ చేయడం జరుగుతున్నది. అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. అదేవిధంగా ప్రతి విలేజ్కి వెళ్ళినా కానీ ప్రజాప్రతినిధులు, ప్రజలు కూడా అందరూ స్వచ్ఛందంగా భాగస్వాములు అవుతున్నారు. చాలా సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ జరుగుతుంది. అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించిన సర్వే కూడా జరుగుతుంది. దానికి సంబంధించి కూడా లిస్ట్ అని అప్డేట్ చేస్తున్నాం. గ్రామ సభ అప్రూవల్ తీసుకున్న తర్వాత అది అప్డేట్ చేయడం జరుగుతుంది.